బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నాంపల్లి పోలీసులు సుమన్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు. సుమన్ పై పలు సెక్షన్స్ కింద నమోదు చేశారు కేసు. అయితే ప్రభుత్వ సింగరేణి ఆస్తులు ధ్వంసం చేయాలన్న బాల్క సుమన్ వ్యాఖ్యలపై పోలీసులు అరెస్ట్ చేశారు. चलो ना चलो ना బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నాంపల్లి పోలీసులు సుమన్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. సింగరేణి అధికారుల ఫిర్యాదు మేరకు బాల్క సుమన్ పై ఈ కేసు నమోదు చేశారు. అయితే సుమన్ పై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, జడ్జి 14 రోజుల రిమాండ్ విధించిన కారణంగా ఇప్పుడు బాల్క సుమన్ ను చెంచల్గూడ జైలుకు తరలించారా? ఏంటి ప్రస్తుతం పరిస్థితి? బాల్క సుమన్ కు 14 రోజులు రిమాండ్ విధించడంతో నాంపల్లి పోలీసులు ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. రాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఆయన్ను చెంచల్గూడ జైలుకు ఇటు పోలీసులు తరలించడం కూడా జరిగింది. అయితే రాత్రి మేజిస్ట్రేట్ నివాసం వద్ద ఒక హైడ్రామా చోటు చేసుకున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. రాత్రి 11:30 గంటల తర్వాత మ్యాజిస్ట్రేట్ ఇక రిమాండ్ కి సంబంధించినటువంటి వాదనలు వినడం మొదలు పెట్టారు. గంటన్నర సేపు ఈ వాదనలు కొనసాగాయి. ఎటకేలకు బాల్క సుమన్ కు రిమాండ్ విధిస్తూ మ్యాజిస్ట్రేట్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మ్యాజిస్ట్రేట్ నిర్ణయం మేరకు బాల్క సుమన్ ను నాంపల్లి పోలీసులు రిమాండ్ కి తరలించారు. రిమాండ్ కి తరలించేటటువంటి సమయంలో కూడాను బీఆర్ఎస్ నేతలు కొంత ఆందోళన చేశారు. అయితే ఆయన రిమాండ్ కూడా అక్రమం అంటూ కూడా వారు పోలీసు వాహనాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో పోలీసులు వారిని తప్పించి ఆ తర్వాత అక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు తీసుకెళ్తున్న సందర్భం కూడా ఉంది. సో ప్రధానంగా ఈయనకు సంబంధించిన బాల్క సుమన్కు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలను ఇటు నాంపల్లి పోలీసులు ప్రస్తావించడం కూడా జరిగింది. ప్రధానంగా ఆయన రైల్వే ట్రాక్లను ధ్వంసం చేయాలని, రైలు రాకపోవడం అంతరాయం కలిగించాలంటూ కార్యకర్తలకు బాల్క సుమన్ రెచ్చగొట్టారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. నాంపల్లిలోని సింగరేణి భవన్ కు నిప్పు పెట్టాలంటూ కూడా ఆయన బహిరంగంగానే పిలుపునిచ్చినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఒకవేళ సింగరేణి భవన్ పై దాడి జరిగితే భారీ అగ్ని ప్రమాదంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించేటటువంటి ప్రమాదం ఉందంటూ రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించారు. ఇదే కాకుండా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకే విధ్వంసక చర్యలు మాత్రమే మార్గమని ప్రచారం చేసినట్లు కూడా కార్యకర్తల వద్ద ప్రచారం చేసినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యేగా తనకున్నటువంటి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కార్యకర్తలను హింస వైపు ప్రేరేపించేలా ఆయన ప్రయత్నాలు కొనసాగించాడు అంటూ రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే కాకుండా ఇదంతా కూడా తెలంగాణ భవన్ లో జరిగినటువంటి అధికారిక పార్టీ సమావేశంలోనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దహనకాండలు, విధ్వంసాలు, రైలు రోకలకు పిలుపునిచ్చే విధంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయంటూ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. సో అందుకు అనుగుణంగానే ఆయన రిమాండ్ విధించాలంటూ న్యాయమూర్తి ముందు పోలీసులు తమ వాదనలు వినిపించినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకవేళ బాల్క సుమన్ బయటే ఉంటే గనక కీలకమైనటువంటి సాక్షులను ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన రిమాండ్ చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఆధారాలను తారుమారు చేసేటటువంటి ప్రమాదం కూడా ఉందంటూ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ఆ తర్వాత ఇతర సాక్షులను కూడా బెదిరించేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి బాల్క సుమన్కు రిమాండ్ విధించాలని కోరడంతో న్యాయమూర్తి అనుగుణంగానే బాల్క సుమన్కు రిమాండ్ విధించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో బాల్క సుమన్ ఉన్నారు. శంకర్. ఎస్ శశి. चलो ना